స్నేహను కొంచెం పైకి లేపి వాటర్ బాటిల్ ఆమె నోటికి అందించాడు రామ్. కొంచెం వాటర్ తాగి స్థిమితపడింది స్నేహ. శక్తి రావటం ఆలస్యం. ఇక అతనిని కొట్టడం మొదలుపెట్టేసింది. ఏంట్రా, చంపేస్తావా అని అరుస్తూ అతడిని కొడుతూనే ఉంది. చేతులు అడ్డు పెట్టుకుంటూ ఐయామ్ సారీ స్నేహ, చూసుకోలేదు అని అన్నాడు రామ్. చూసుకోలేదేంట్రా, చూసుకోలేదు? ఇంకొంచెం సేపు అయితే చచ్చిపోయేదాన్ని. అసలే నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. జీవితంపై చాలా ఆశలున్నాయి. అంతా బుగ్గిపాలు చేసేవాడివి కదరా అని అతనిని తిడుతూ చేతితో కొడుతూనే ఉంది స్నేహ. హేయ్, స్టాప్ ఇట్ అని ఆమెని వారించాడు రామ్. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ ఈరోజు ఎపిసోడ్ నంబర్ 50. ఇక మనం ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామా? హే, స్టాప్ ఇట్ అని ఆమెను వారిస్తున్నాడు రామ్. స్నేహ వినకుండా అతనిని కొడుతూనే ఉంది. ఇక ఆమె వినటం లేదు అని 2 చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నాడు అతను. ఆమె ఎదభాగం అతని గుండెలకి హత్తుకుపోయింది. అతను గమనించలేదు. కాని అప్పటి వరకు గొడవలో మునిగిపోయిన స్నేహ ఇహలోకంలోకి వచ్చేసింది. బుద్ధి పుట్టిరిగాక అంత దగ్గరగా మగవాళ్ళని రానిచ్చిందే లేదు ఇంతవరకు. అలాంటిది ఇప్పుడు అతని బాహువుల మధ్యలో అతి దగ్గరగా ఇరువురి శరీరాలు హత్తుకునేంత దగ్గరితనం. ఇక ఆమెకి సిగ్గు ముంచుకు వచ్చేసింది. ముఖమంతా ఎరుపు రంగు పులుముకుంది. అవేమీ గమనించలేదు రామ్. ఇంకొకసారి నా క్యాబిన్కి పర్మిషన్ లేకుండా వచ్చావంటే చేతులు ఇచ్చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. స్నేహ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. దించిన తల ఎత్తటం లేదు అసలు. అదేంటి సడన్గా సైలెంట్ అయిపోయింది అని ఆమెను విచిత్రంగా చూస్తూ నెమ్మదిగా చేతులు వదిలేశాడు. తల దించుకున్న ఆమెని చూసి నొప్పి కలిగిందేమో అలా చేతులు వెనక్కి విరిచిపెట్టేసరికి అని అనుకున్నాడు. ఐయామ్ సారీ స్నేహ, హట్టయ్యావా అని ఆమె భుజాలు పట్టుకోబోయాడు. వెంటనే స్నేహ అతని చేతులు దూరంగా నెట్టేసి గబగబా అతని ముందు నుండి లేచేసింది. వాళ్ళిద్దరూ సరదా పెనుగులాటలో ఎప్పుడు జారిపోయిందో ఆమె చున్నీ అతని ఆఫీస్ టేబుల్ దగ్గరే జారిపోయింది. దానిని తీసుకుని వెంటనే ఫోన్ తీసేసుకుని రామ్ పిలుస్తున్నా కూడా వినకుండా అక్కడి నుండి పరుగున బయటికి వెళ్ళిపోయింది. సరాసరి వాష్రూంలోకి వెళ్ళింది స్నేహ. ముఖంపై చల్లని నీళ్లు కొట్టుకుంది. అయినా కూడా ఆమె గుండెదడ తగ్గటం లేదు. అత్యంత సమీపంగా వచ్చిన అతని ముఖం, వెచ్చగా తగిలిన ఊపిరి, అతని శరీరం నుండి తనని చుట్టూ ముట్టిన అతని పెర్ఫ్యూమ్ పరిమళం మళ్ళీ మళ్ళీ ఆమెకి గుర్తుకు వస్తూనే ఉన్నాయి. మరొకసారి ముఖంపై నీళ్లు కొట్టుకుంది. రామ్కి ఎదురుగా, అందులోనూ అతని క్యాబిన్కి మళ్ళీ ఎప్పుడు వెళ్ళకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది తను. ఇక కొంచెం సేపు అలాగే అద్దం ముందు నిలబడిపోయి మొహం కడిగేసుకుంది. తన క్యాబిన్కి పర్మిషన్ లేకుండా రావద్దు అని అన్నందుకు ఫీల్ అయిందా అని అనుకున్నాడు రామ్. సర్లే, అదే మంచిది, నాకెందుకు తన గురించి అని తనకి తాను సర్ది చెప్పుకుని ఇక వర్క్లో బిజీ అయిపోయాడు తను. స్నేహ కాల్ ఎండ్ అయ్యాక ఫోన్ పక్కన పట్టేసింది పర్ణిక. వర్క్పై దృష్టి పెట్టింది కానీ ఎందుకో మనసు లగ్నం కావటం లేదు. ఫోన్ తీసి కరణ్కి కాల్ చేసేసింది. అప్పుడే వర్క్ చేసుకోబోతున్న కరణ్ ఫోన్ రింగ్ అవటం చూసి తలెత్తాడు. స్క్రీన్పై పేరు చూసి అందమైన చిరుదరహాసం అతని పెదవుల మీద విరబూసింది. కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని ల్యాప్టాప్లో కనిపిస్తున్న పరీని చూస్తూ ఉన్నాడు. కాల్ కనెక్ట్ అయింది కానీ ఎవరూ మాట్లాడటం లేదు. ఏంటి, కాల్ కట్ అయిందా అని చెవి దగ్గర నుంచి ఫోన్ తీసి చూసింది పర్ణిక. ఆమె చేష్టలన్నీ చూస్తూ నవ్వుకుంటున్నాడు కరణ్. కరణ్కి ఫోన్ కాల్ రావడంతో దగ్గర నుండి అతనినే గమనిస్తూ ఉంది మేనక. అతని ముఖంలో నవ్వు చూసి ఫోన్ ఎవరు చేసి ఉంటారు అని ఆలోచనలో పడిపోయింది. ఆమెకి ఆన్సర్ తెలిసినా కూడా నమ్మాలి అని లేదు. ఆ జిడ్డు ముఖం దానికి అంత సినిమా లేదులే అని కొట్టి పారేసుకుంది తనలో తానే. కరణ్ ఎంతకి మాట్లాడకపోయేసరికి తనే చేసింది కాబట్టి హలో హలో అని పర్ణిక 2-3 సార్లు పిలిచింది. ఆమె వాయిస్ వింటూ కళ్ళు మూసుకొని వెనక్కి వాలిపోయాడు. కరణ్ అలా ఆమె గొంతు అతని మదిలో 1000 వీణలను మీటుతుంది, ఆమెకి ఎప్పటికైనా తెలుస్తుందో లేదో అనుకుంటూ హలో కరణ్ గారు అని మరొకసారి పర్ణిక పిలుస్తుంటే అలాగే వింటూ అని అన్నాడు. సమాధానం ఇవ్వకపోతే ఎక్కడ కాల్ కట్ చేస్తుందో అనుకున్నాడేమో. ఏం చేస్తున్నారు అని అడిగింది ఏం మాట్లాడాలో తెలియక. నిన్నే చూస్తున్నాను అని అనబోయి తమాయించేసుకున్నాడు కరణ్. నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు.
కరణ్ అలా అనగానే పరి పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కరణ్ ప్రతి మాటలో ఆమె ఎదలోపలకి వెళ్ళి ఎదసవ్వడి పెంచేస్తూ ఉన్నాయి అని అతనికి చెప్పగలదా ఏనాటికైనా? కానీ మనసులోనే ఉంచేసుకుంది. నిన్ను వదిలి అప్పుడే 2 గంటల 45 నిమిషాలు 16 సెకండ్లు అయింది. ఐ మిస్ యూ. ఎప్పటికప్పుడైనా లంచ్ టైం అవుతుందా అని చూస్తూ ఉన్నాను. లంచ్కి బయటికి వెళ్దామని అన్నాడు కరణ్. నోట మాట రాలేదు పరికి. పొగ్గల్లో గులాబీ పూలు పూసాయి. అందరిలో సిగ్గుపడకుండా ఉండేందుకు ఎంతగానో ట్రై చేసింది. బుగ్గ చేతితో కవర్ చేసుకుంటూ ఉంది. చుట్టుపక్కన ఉన్నవాళ్ళు ఎవరైనా తనని గమనిస్తూ ఉన్నారేమో అనుకొని అటు ఇటు చూస్తూ తను సతమతమైపోతూ అలాగే మౌనంగా ఉండిపోయింది. కాల్ చేసి ఏం మాట్లాడవేంటి అని అడిగాడు కరణ్. నేను మీరు మాట్లాడుతున్నారు కదా వింటున్నాను అని మొహమాట పడుతూ చెప్పింది. నేను ఇంకా మిస్ అవుతున్నావేమో నన్ను అని అనుకున్నాను అని అన్నాడు కరణ్. కాదు, నేను మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని అడిగాను అంటూ సిగ్గుపడుతూ చెప్పింది. ఓహో అలాగా, సరే అయితే నేను ఇంకా నువ్వు నన్ను మిస్ అయ్యి కాల్ చేశావేమో అని అనుకుంటూ ఉన్నానే. అయ్యో అంటూ కొంచెం సాడ్గా అన్నాడు కరణ్. అతని గొంతులో మార్పుని ఇట్టే పసిగట్టేసింది పర్ణిక. లంచ్ టైం ఎప్పుడో నాకు తెలియటం లేదు, తెలుసుకుని చెప్పనా అని మాట మార్చేసింది పర్ణిక. నో నీడ్, రామ్ తెలుసుకుంటాళ్లే. నువ్వేం తింటావు అసలు, వెజ్ ఆర్ నాన్ వెజ్ అని అడిగాడు. ఏదైనా పర్వాలేదు, మీకు ఏది ఇష్టమో అదే తింటాను అని అంది. తను అక్కడ ఉన్నా కూడా తన గురించి ఏమీ పట్టించుకోకుండా పర్ణికతోటి అలా సరదాగా మాట్లాడుతూ ఉండేసరికి అక్కడే కూర్చున్న మేనకకు కంపరం ఎత్తేసింది. కోపం ముంచుకొచ్చేసింది. ఇక ఏం చేయాలో అర్థం కాక కొంచెంసేపు అలాగే పళ్ళుని కొరుక్కుంటూ కూర్చుంది. ఇక ఎంతసేపటికి తను కాల్ కట్ చేయకుండా ఏదేదో మాట్లాడుతూ ఉండేసరికి ఇక లోపలే ఉడికిపోయింది. ఇక ఉన్నట్టుండి లేచి కరణ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది మేనక. కరణ్ అని గట్టిగానే పిలుస్తూ, ఇది చూడండి ఒకసారి, నాకు అర్థం కావటం లేదు అని అంది మేనక. ఏదో ఒక వంకతోటి అతన్ని తాకాలి అని అతి దగ్గరగా వెళ్ళింది. కాలితో టేబుల్ తన్ని కూర్చున్న వీల్ చైర్ని వెనక్కి నెట్టేశాడు కరణ్. చైర్ బుక్స్ రాక్ తగిలి ఆగిపోయింది. అతనిని తాకబోయి పట్టు దొరకక ముందుకు తూలి టేబుల్ పట్టుకొని పడకుండా ఆగిపోయింది మేనక. లోపల రక్తం మరిగిపోతుంది ఆమెకి. నిటారుగా నిలబడుతూ ఉంటే కనిపించింది కరణ్ ల్యాప్టాప్. అందులో పరి ఉన్న సీసీటీవీ ఫుటేజ్. విస్మయంగా కరణ్ వైపు చూస్తూ ఉంది మేనక. అంటే పొద్దుటి నుండి పరీని చూస్తూ వర్క్ చేస్తున్నాడా అని అనుకుంది. ఆమె చూపులు పట్టనట్టు నిర్లక్ష్యంగా చూశాడు కరణ్. ఏమైంది, ఏదో శబ్దం వచ్చింది అని అడిగింది పర్ణిక. ఆమెకి మేనక మాటలు వినిపించినా కూడా ఎలా అడగాలో అర్థం కాలేదు. అందుకే కంగారు పడుతున్నట్టుగా అడిగింది. ఏమీ లేదు బేబీ, ట్రాష్ కాన్ కాలు తగిలి కింద పడిపోయింది అని అన్నాడు కరణ్ సింపుల్గా. ఓహ్, మీతో పాటు ఎవరో ఉన్నట్టున్నారు, మళ్ళీ చేస్తానులే అని అంది పరి ఉండబట్టలేక. అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు పరి, చెప్పు ఏం తింటావు అని అడిగాడు కరణ్. ఏదైనా పర్వాలేదండి అని అంది పర్ణిక. సరే, షార్ప్ 12కి కింద ఉంటాను నేను, లంచ్ బ్రేక్ ఇవ్వగానే బయటికి వచ్చేసేయి అని అన్నాడు కరణ్. ఓకే అని అనగానే సరే ఉండనా మరి అని అన్నాడు కరణ్. అని పర్ణిక చెప్పగానే బాయ్ అంటూ కాల్ కట్ చేసి టేబుల్ దగ్గరికి జరిగి ఇంకా ఫోన్ చూస్తూ కూర్చున్న పరీని చూసి నవ్వుకున్నాడు. అంతలో పరీ దగ్గరికి ఒక వ్యక్తి రావటంతో చూసి సీరియస్గా చూశాడు కరణ్. అతను నవ్వుతూ పరీకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అలాగే కాఫీ కప్ కూడా ఇచ్చాడు. కాసేపు నవ్వుతూ మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కరణ్ బాబు మనసులో జలసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసింది. దీనికి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అని వార్నింగ్ ఇవ్వాలి అని అనుకున్నాడు. పళ్ళు నూరేశాడు. వర్క్ అవర్స్లో పర్సనల్ విషయాలు మింగిల్ చేయకూడదు అని మీకు తెలియదా అంటూ పక్కనే ఉన్న మేనక ఉక్రోషంగా అడిగింది. తనని పట్టించుకోలేదు అనే దానికంటే పరీని అంత లవ్వింగ్గా చూడటం అస్సలు ఓర్చుకోలేకపోతుంది ఆమె. ఏయ్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేనేమి మీరిచ్చే జీతం కోసం పనిచేయటం లేదు, మీ కంపెనీ రూల్స్ పాటించడానికి. దేహి అని నీ అన్న అడిగితే పోనీలే అని హెల్ప్ చేయడానికి వచ్చాను యాటిట్యూడ్గా బదులిచ్చాడు కరణ్. కోపంతోటి ల్యాప్టాప్ విసిరేయాలి అని చేతిని విసిరేసింది తను. ఆమె మూవు గుర్తించిన కరణ్ చటుక్కున ల్యాప్టాప్ చేతిలోకి తీసుకున్నాడు. మేనక చెయ్యి తగిలి కొన్ని ఫైల్స్ మాత్రమే కింద పడ్డాయి.
ఉక్రోషంగా కాలిని నేలకేసి కొట్టింది. ఫోన్ చేతిలోకి తీసుకుని అనిల్కి కాల్ చేసేశాడు. చెప్పు కరణ్ అని అనిల్ అనగానే ఫోన్ స్పీకర్లో పెట్టి, నేను ఉండటం నీ చెల్లికి నచ్చినట్టు లేదురా. తనకి సీఈఓగా త్వరగా బాధ్యతలు తీసుకోవాలి అని ఉన్నట్టుంది. నేను రేపటి నుండి ఆఫీస్కి రావటం లేదు అని సింపుల్గా చెప్పేశాడు కరణ్. ఇక మేనక నిర్ఘాంతపోయింది. తను అసలు అలాంటి మాటని ఎక్స్పెక్టే చేయలేదు. అలాంటిది ఏమీ లేదురా, అది చిన్నపిల్ల, దానికేం తెలియదు అని ఎదురుగా ఉన్న అనిల్ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటిరా చిన్నపిల్ల, వ్యంగ్యంగా అన్నాడు మేనకని పైనుండి కింద దాకా చూస్తూ. అవునరా, అది చిన్నపిల్ల, మా డాడీ దానిని గారాబంగా పెంచారు అని రిక్వెస్టింగ్గా అడిగాడు మరలా అనిల్. ఏయ్, గారం గీరం ఏదన్నా ఉంటే అది నీ ఇంటి వరకే పరిమితం. ఇలా బయటికి వచ్చాక ప్రపంచమంతా ప్యాంపర్ చేయాలి అంటే కుదరదు అన్నాడు విసుగ్గా కరణ్. నేను దానికి చెప్తాలేంరా, ప్లీజ్ ప్లీజ్, ఈలోగా కోపంతో వెళ్ళిపోకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు అనిల్. చూడు అనిల్, నువ్వేం చేస్తావో నాకైతే తెలీదు. 2 నిమిషాల్లో నా టేబుల్ పై నుండి పడిన ఫైల్స్ పైన పెట్టేపిచ్చు మీ చెల్లి చేత. నా క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోమ్మని చెప్పు, లేదంటే నేను వెళ్లాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చినట్టుగా కాల్ కట్ చేసేశాడు కరణ్. అనిల్కేమో అర్థమే కాలేదు వాడేం చెప్తున్నాడో ఏంటో అని. మరుక్షణం మేనక ఫోన్ రింగ్ అయిపోయింది. అయిష్టంగా కాల్ లిఫ్ట్ చేసింది. అనిల్ వార్నింగ్ ఇవ్వడంతో కోపంతో బుసలు కొడుతూ కింద పడిన ఫైల్స్ టేబుల్ మీద పెట్టింది. రూమ్లో నుండి వెళ్ళటం ఇష్టం లేక అప్పటి వరకు చూసిన 2 ఫైల్స్ 1 గంట సేపు సర్దింది. ఆఖరికి అవమాన భారంతో ముఖం ఎర్రగా చేసుకుని బయటికి అడుగులు వేసింది మేనక. ఆమె వెళ్తున్నా కూడా కన్నెత్తి చూడలేదు అతను. ఫైల్స్ చెక్ చేస్తూ మధ్యలో పరీను చూసుకుంటూ ఆమె ఆ రూమ్లో లేనట్టు వ్యవహరించాడు కరణ్. మేనక మాత్రం విసురుగా క్యాబిన్ నుండి బయటికి వచ్చేసింది. సరాసరి రామ్ క్యాబిన్కి వెళ్ళి తనకి ఆ క్యాబిన్ కావాలి అని అరిచేసింది. మేడం, మీరు ఉన్నట్టుండి వచ్చి క్యాబిన్ కావాలి అంటే కుదరదు. కావాలి అంటే ఒక పక్కన మీరు వర్క్ చేసుకోండి అని అన్నాడు నిర్మోహమాటంగా రామ్. మేనకకి అసలే కోపం ఎక్కువగా ఉంది. అలాంటిది కరణ్ అసిస్టెంట్ కూడా తనని లెక్క చేయకుండా ఉండేసరికి ఇంకా కోపం వచ్చింది. కానీ ఆ కోపం చూపించేస్తే కరణ్ ఎక్కడ వెళ్ళిపోతాడో, ఇక తను వెళ్ళిపోతే తన తండ్రి చేతిలో తనకి పెళ్ళైపోతుంది అని నోరు మూసుకుంది. అసహనంగా రామ్ ఎదురుగా ఉన్న కుర్చీ బర్రును లాక్కొని విసురుగా కూర్చుంది. ఫైల్స్ టప్పటప్పమంటూ టేబుల్పై పెట్టేసింది. ఇక ఒక ఫైల్ ఓపెన్ చేసింది, కానీ ఆమె దృష్టి దానిపై అయితే లేదు. కరణ్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఉన్నట్టుండి తలపైకెత్తగానే రామ్ గారు అని ఎంతో మర్యాదగా పిలిచింది మేనక. తలెత్తి ఆమె వైపు చూశాడు రామ్. ఆ జిడ్డు ముఖం ఎక్కడ వర్క్లో జాయిన్ అయింది అని అడిగింది. రామ్కి అర్థం కాలేదు. ఎవరు అంటూ ముఖం చిట్లించాడు రామ్. అదే ఆ పరి అని చిరాకుగా ముఖం పెట్టింది మేనక. మా మేడం గురించి మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. మా మేడంని తూలనాడే రేంజ్లో మీరు లేరు. ఇంకోసారి ఆవిడ గురించి తప్పుగా ఒక్క వార్డు వచ్చినా కూడా తర్వాత పరిణామాలు దారుణంగా ఉంటాయి. ముందే చెప్పలేదు అని అప్పుడు మొరపెట్టుకున్నా ఫలితం ఉండదు అని అన్నాడు రామ్ సీరియస్గా. పరికి అంత సపోర్ట్ ఇవ్వటం చూసి మేనకకి ఒళ్ళు మండిపోయింది. కోపంగా అతని వైపు చూస్తూ, మీ బాస్ నువ్వు ఒకేలా మాట్లాడుతున్నారు, ఏం మందు పెట్టిందేంటి ఆవిడ అని గొనుక్కుంటూ ఫైల్ వైపు దృష్టి సారించేసింది. ఫైల్ అటూ ఇటూ తిప్పి అందులో ఉన్న లీగల్ పాయింట్స్ అర్థం కాక జుట్టు పీక్కుంటుంది మేనక. ఇక కొన్ని గంటల తర్వాత ఉదయం అవ్వటమే లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసింది సరియు. అన్నిటినీ డైనింగ్ పై పెట్టేసింది. ఆమె బయటపడ్డట్టు ఏమీ జరగలేదు. రిత్విక్ బయటికి వెళ్ళటం రావటం తప్పించి కామ్గా ఉంటున్నాడు. ఆమెతో ఎక్కువ మాట్లాడకపోయినా కోపం మాత్రం ఉండటం లేదు అతనికి. పరికి ఎవరితో అయితేనే పెళ్ళైపోయింది, అది కూడా రిత్విక్ కళ్ళ ముందే. ఇక ఆమెపై ప్రేమ సమాధి చేసుకుని తనతోనే లైఫ్ లాంగ్ ఉంటాడు అని అనుకుంటూ ఉంది సరయు. ఆ ఆనందంలోనే పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసింది. తలస్నానం చేసేసింది. ఇక పూజ చేసింది. రిత్విక్కి ఇష్టమైన హల్వా చేసింది. ఆలూ పరోటా చేసింది. అన్నిటినీ డైనింగ్ మీద పెట్టేసింది. రిత్విక్ని లేపేందుకు రూమ్కి వెళ్ళింది. అప్పటికే లేచి స్నానానికి వెళ్ళాడు రిత్విక్. అతను వచ్చేసరికి నీట్గా ఉండాలి అని మరొక రూమ్లో వెళ్ళి ముఖం కడుక్కొని చీరను సరిచేసుకుంటూ ఉంది. అద్దంలో తనని తాను చూసుకొని
ఇకపై మనిద్దరం హ్యాపీగా ఉండాలి రిత్విక్ అని అనుకుంటూ నవ్వుతూ కిందకి వెళ్ళిపోయింది. అతనికి ఇష్టమైన ఫిల్టర్ కాఫీ కోసం అన్నీ రెడీ చేసేసింది. కొన్ని ఫ్రూట్స్ కట్ చేసింది. అన్నిటికీ రెడీ చేసి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సరియు. అరగంట తర్వాత తయారైపోయి కిందకి వచ్చాడు రిత్విక్. ఆమెతో ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండా చూడనట్టు కిచెన్లోకి వెళ్ళాడు. ఇక అతని వెనకే వెళ్ళింది సరియు. ఏం కావాలండి, నాకు చెప్పండి, నేను ఇస్తాను అని సరియు అడగగానే అండి అని కొత్తగా పిలుస్తున్న ఆమెని వింతగా చూశాడు రిత్విక్. పిలిపే కాదు, ఆమె అలంకరణ కూడా మారింది. తనని అతను చూస్తుంటే ఆనందంతో తబ్బిబ్బైపోయింది సరియు. ఇక అలాగే చూస్తూ ఉన్న రిత్విక్ని వెంటనే అతని చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొని వచ్చి ఒక చైర్ని వెనక్కి అనేసి దాంట్లో కూర్చోపెట్టేసింది. అతను మౌనంగా అలాగే కూర్చొని ఉన్నాడు. వెంటనే అతని ముందు ఉన్న ఒక ప్లేట్ని వెనక్కి తిప్పింది. ఒక చిన్న బౌల్ తీసుకొని తను చేసిన స్వీట్ని మొదట ఆ బౌల్లో వేసేసి ఆ బౌల్లో ఒక స్పూన్ పెట్టి ప్లేట్లో పెట్టింది. అతనికి ఇష్టమైన పరోటా కూడా ఒకటి తీసి ఆ ప్లేట్లో పెట్టింది. దాని కాంబినేషన్ కోసం పనీర్ కర్రీ మరొక గిన్నెలో వేసి ఆ ప్లేట్లో పెడుతూ ఉంది. అలాగా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా అలంకరిస్తున్నట్లుగా సర్ది పెడుతూ ఉంటే తనని వింతగా చూస్తూ ఉన్నాడు రిత్విక్. సరయు అతనిని చూసి నవ్వుతూ అతని పక్కన కూర్చొని, తినండి, ఇవి మీకు ఇష్టం కదా, అందుకే నేను పొద్దున్నే లేచి చేశాను అని అంది. సరియు అలా అనగానే రిత్విక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగానే అలాగే కూర్చొని ఉన్నాడు తప్ప తినటం లేదు. రిత్విక్ తినకుండా అలాగే కూర్చొని ఉండేసరికి, మీరంటే నాకు చాలా ఇష్టం రిత్విక్, మీకోసం ఏమైనా చేస్తాను, అంత పిచ్చి ప్రేమ నాకు మీరంటే. ఇన్నాళ్ళు తెలియకుండా చాలా తప్పులు చేసేశాను. అలానే మీరు కూడా నన్ను నెగ్లెక్ట్ చేశారు కదా. ఇకపై అవన్నీ మర్చిపోదాం రిత్విక్, ప్లీజ్. కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ రిత్విక్, ఈ లైఫ్లో నేను మిమ్మల్ని మరొక్కటి అడగను. ఐ లవ్ యూ రిత్విక్, మీరు లేకుండా నేను ఉండలేను. దయచేసి ఇక ఈ దూరం వద్దు, ఓకేనా అని అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. రిత్విక్ మాట్లాడకుండా స్వీట్ని తీసి స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. తను అడిగినవి అన్నీ అతను ఒప్పుకున్నట్టుగా సంబరపడిపోయింది సరియు. కళ్ళనీళ్లు తుడిచేసుకుంది వెంటనే. ఇక మరొక ప్లేట్ని తీసుకుని తను కూడా వడ్డించుకుంటూ ఉంది. ఇద్దరూ కలిసి పెళ్ళైన కొత్తలో తిన్నారేమో ఇలాగా, మళ్ళీ ఇప్పుడే తినటం. అందుకే తనకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆమెకి. ఇంకొంచెం స్వీట్ వెయ్యనా అని పక్కనే ఉన్న బౌల్ని దగ్గరికి జరిపి అడిగింది అతనిని. నో అని అన్నాడు రిత్విక్ ఏమీ ఇక మాట్లాడకుండా మౌనంగా తింటూ. సరే సరే, మీకు ఏది ఇష్టమో అదే చేస్తా, అదే తినండి. కానీ ఈ స్వీట్ మీకు ఇష్టం కదా, అందుకే చాలా ఎక్కువ చేశాను, త్వరగా తినండి అని అంది సరియు. రిత్విక్ ఏమీ మాట్లాడలేదు. పరోటాని తుంచి కూరలో అద్దుకుని నోట్లో పెట్టుకున్నాడు. అతను తినటమే భాగ్యం అన్నట్టు అతను మాట్లాడకపోయినా కూడా ఇక పెద్దగా పట్టించుకోవట్లేదు సరియు. అతను మాట్లాడకపోయినా అవి ఇవి చెప్తూ నవ్వుతూ స్వీట్ నోట్లో పెట్టుకుంది సరియు. అంతలో టెంగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. ఇద్దరూ ఒకేసారి మెయిన్ డోర్ వైపు చూశారు. సరియు రిత్విక్ వైపు చూస్తూ, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి చూస్తాను కదా అని లేచి వెళ్ళింది. సరియు అలా వెళ్ళి తన డోర్ బెల్ లాక్ ఓపెన్ చేయగానే తలుపు తీసి చూస్తే ఇంకేముంది, ఆమెకి ఒక 4 పోలీసులు తన ఇంటి ముందు నిలబడి ఉండటం గమనించింది. వాళ్ళని చూడగానే అరికాళ్ళ నుండి వణుకు మొదలైంది సరియులో. భయంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంది. సరియు అంటే మీరేనా అని అడిగారు ఆ పోలీసులు సరియు వైపు చూస్తూ. అవును కాదు అన్నట్లుగా తల ఊపింది సరియు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని వెనక ఉన్న లేడీ కానిస్టేబుల్ వైపు చూశాడు అతను. అంతే, ఆమె ముందుకు వచ్చి సరియుకి హ్యాండ్ కప్స్ వేసింది. వెయ్యాలి అని పట్టుకోబోతూ ఉంటే, ఏం చేస్తున్నారు, కారణమేంటో చెప్పకుండా అరెస్ట్ అంటారేంటి? రిత్వి అని భర్తను పిలిచింది. మెయిన్ డోర్ కనిపించేలా ఉంది డైనింగ్ టేబుల్. రిత్విక్ జరిగేది పట్టనట్టుగా తింటూ కనిపించాడు. సరియు అతని వైపు చూసింది. రిత్విక్, వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్టు అది ఇది అంటున్నారు, ఒకసారి రండి ప్లీజ్ అని ప్రాధేయపడింది. ఆయన స్టేషన్కి వస్తారు, మీరు రండి అని అన్నాడు కానిస్టేబుల్ ఏమీ మాట్లాడకుండా. ఇక కారణం తెలియకుండా నేను రాను, అసలు అరెస్ట్ వారెంట్ ఉందా మీకు? ఎదురు ప్రశ్నించింది సరియు. జేబులో నుండి పేపర్ తీసి అరెస్ట్ వారెంట్ ఉంది, మిగిలిన వివరాలు స్టేషన్లో తెలుస్తాయి అని లేడీ కానిస్టేబుల్ చాలా
కాన్ఫిడెంట్ తోటి చెప్పింది. ఇక సైగ చేశాడు ఇన్స్పెక్టర్. ఆమె సరియు చేతికి బేడీలు వేసి లాక్ చేసేసింది. వాళ్ళు సరియుని వద్దు వద్దు నేను రాను అని అంటున్నా కూడా ఆమెని లాక్కుని వెళ్తున్నారు. వెనక్కి తిరిగి చూసింది సరియు. రిత్విక్ ఆమెని కనీసం చూడను కూడా చూడడం లేదు. పైగా స్వీట్ మరోసారి వడ్డించుకుంటూ కనిపించాడు. సరియు కంటి నుండి కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. మొదటిసారి తాను రిత్విక్కి సహాయం చేసి తప్పు చేసింది అని అర్థమైపోయింది. ఆఖరుసారి అతని వైపు చూసి గడప దాటింది సరియు. తనకి ఇచ్చిన ఫైల్ చెక్ చేయటం అవ్వగానే ఖాళీగా ఉండి ఏం తోచలేదు ఇక్కడ పరీకి. లంచ్ టైం అవుతూ ఉండటం వల్ల చూసి స్నేహకి కాల్ చేసింది. స్నేహ వర్క్ చేస్తూ పరి నుండి కాల్ వస్తూ ఉండటం చూసి కాల్ లిఫ్ట్ చేసి హలో పరి అని అడిగింది. ఏం చేస్తున్నావే అని పర్ణిక అడిగింది. ఏం చేస్తాం, వర్క్ చేస్తాను, మరి నువ్వు అని అడిగింది స్నేహ. ఫస్ట్ డే కదా, అంత పెద్దగా వర్క్ లేదే ఇక్కడ అని బోరుగా ఫీల్ అవుతూ చెప్పింది. ఎలా ఉంది కొత్త ఆఫీస్ అని అడగగానే చాలా బాగుంది, చాలా పెద్దది కూడా అని అన్నది. అవునా, అయితే ఇంకేంటి, సూపర్, అయితే వర్క్ కూడా పెద్దగానే ఉంటుంది కదా అని స్నేహ తను వర్క్ చేసుకుంటూనే అడిగింది. మేబీ అని అనగానే ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగింది. బాగుంది, మేం కరణ్ గారి ఫ్లాట్కి వచ్చేసాం కదా అని చెప్పగానే ఓహో ఇంకేంటి విశేషాలు అని స్నేహ అడిగింది. కరణ్ గారు లంచ్కి వెళ్దాము అన్నారు, నువ్వు కూడా రావచ్చు కదా అని పర్ణిక అడగగానే నేనా, నేనెందుకే మీ మధ్య పానకంలో పుడకలాగా అని స్నేహ విడ్డూరంగా అడిగింది. లంచ్కే కదా వెళ్ళేది, రావచ్చు కదా, ఆయన అక్కడి నుండే స్టార్ట్ అవుతారు కదా అని అంది పర్ణిక. అది కాదురా, మీ మధ్య రొమాన్స్ చూస్తూ నేను ఒంటరి బతుకుని తిట్టుకోవాలి, నాకెందుకు చెప్పు ఆ శిక్ష, హాయిగా నా బాక్స్ నేను తింటాను, మీరు ఎంజాయ్ చేయండి అని అంది. కరణ్ గారికి చెప్తాను నిన్ను కూడా తీసుకురమ్మని అని పర్ణిక మరలా అడిగింది. అంత పని మాత్రం చెయ్యకు తల్లి, ఇంకోసారి వస్తాను, కొత్తగా పెళ్ళైన జంట, ఎంజాయ్ చేయండి, ఇంకొకసారి మీ ఫ్లాట్కి వచ్చేస్తానులే అని స్నేహ చెప్పింది. డబ్బుమని తన ముందు సౌండ్ రావడంతో ఉలిక్కిపడి చూసింది స్నేహ. తనని తినేసేలా చూస్తూ నిల్చుని ఉంది మేనక. ఫోన్ చెవి దగ్గర నుండి తీసి లేచి నిల్చుంది. స్నేహ అలా నిలబడగానే ఇక మేనక స్నేహ వైపే చూస్తూ ఉంది. స్నేహ మేడం అని అనింది. స్నేహ మాట పూర్తి అవ్వలేదు. స్నేహ చెంపపై చాచి పెట్టి కొట్టింది మేనక. ఆఫీసులో ఉన్న అందరూ ఒక్కసారిగా వారిద్దరి వైపు చూశారు బిగుసుకుపోతూ. మేనక చేతికి ఉన్న పొడవాటి గోర్లు స్నేహ బుగ్గను చీల్చాయి. అప్పుడే బయటికి వచ్చిన కరణ్, రామ్ కూడా నిలబడిపోయారు తను చేసిన పనికి. అవమాన భారంతో నొప్పితో స్నేహ కళ్ళలో నీళ్లు తిరిగాయి. చెంపపై చేతిని పెట్టుకుని మేనక వైపు చూసింది, కళ్ళలో నీళ్లు నిండుగా. నీకు జీతం ఇస్తుంది ఇలా ఫోన్లో బాతాకాన్ని వేసుకోటానికా? జాబ్ లేకపోతే రోడ్డుపై చిల్లర ఏరుకోవటానికి కూడా పనికిరారు, చీప్ బెగ్గర్స్, ఆకాశానికి నిచ్చెన వేస్తూ ఉంటారు. మీ తాహతు చూడకుండా అందలం ఎక్కడానికి ఏం చేయటానికైనా వెనుకాడరు కదా అని పరీపై ఉన్న అక్కసంతా పరీ స్నేహితురాలైన స్నేహపై చూపించేసింది మేనక. మేనక మాటలకి నిలువున కంపించిపోయింది స్నేహ. ఐఆమ్ సారీ మేడం అని గొంతు పిగిల్చుకుని చెప్పగలిగింది ఆఖరికి. ఇదొక్కటి మాత్రం వచ్చు, ఫోన్ చూడటం ఆపి వర్క్ చూడు అని కసురుకుంటూ విసురుగా వెళ్ళిపోయింది మేనక. అందరూ తననే చూస్తూ ఉంటే అక్కడ ఉండలేక పరుగున వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఏడుస్తూ. స్నేహ అలా వెళ్ళగానే మేనక మాటలకి ఏడుపు తన్నుకు వస్తుంటే ముఖంపై మరొక్కసారి నీళ్లు కొట్టుకుంటూ ఉంది. అలా తన మనసులోని అవమాన భారమంతా దుఃఖమంతా పోయేదాకా ఎంతసేపు నీళ్లు కొట్టుకుందో తనకే తెలియదు. అలా కొంచెంసేపు తన మనసు శాంతించేసరికి ఇక ట్యాప్ని ఆపేసి మొహాన్ని తుడుచుకుంటూ బయటికి వచ్చింది. అలా బయటికి వస్తున్న స్నేహకి ఎదురుగా రామ్ నిలబడి ఉన్నాడు. వెంటనే తలెత్తి చూసింది. రామ్ ఆమె వంక సూటిగా చూస్తున్నాడు. ఎర్రని మంకిన పూల మాదిరి మారిన ఆమె కలువ కళ్ళు చూసి పెదవులు ముడుస్తూ, నువ్వింకా బ్రేవుగల్లనుకున్నానే, ఇంత పిరికిదానివా, చిన్నదానికే ట్యాప్ ఇప్పేశావు, అలాంటి టైప్ అని నేను అస్సలు ఊహించలేదు అసలు అని అన్నాడు రామ్. అతని వంక ఇంకా రోషంగా చూసింది స్నేహ. నిన్ను ఇంకా ఏడిపించటం చాలా అవసరం, అందుకనే బాస్ నీకు హాఫ్ డే లీవ్ ఇచ్చేశారు, కమ్ విత్ మీ అని అన్నాడు రామ్. నో నీడ్ సార్, నేను ఇంటికి వెళ్తాను, థ్యాంక్ యూ అని అతనిని తప్పించుకొని వెళ్ళిపోయింది స్నేహ. ఆఫీస్లో అందరూ లంచ్కి క్యాంటీన్కి వెళ్తూ ఉన్నారు. అంతా అక్కడ ఖాళీగా ఉంది.
తను బ్యాగ్ తీసుకుని తన వస్తువులన్నీ పెట్టుకుంటూ ఉంది స్నేహ. ఆమె బుగ్గపై ఎర్రటి చేతివేళ్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆమె చెంపంతా వాచిపోయి ఉంది. చల్లని వస్తువు తన బుగ్గకి తగలగానే టక్కున వెనకడుగు వేసింది స్నేహ. ఆమె అలాంటిదేదో చేస్తుంది అని ఊహించి ఆమె తలని గట్టిగా పట్టుకున్నాడు కదలకుండా. ఏం చేస్తున్నారు అని అంది కంగారుగా, ఎవరైనా వస్తారేమో అని కంగారుగా డోర్ వైపు చూస్తూ. అందరూ లంచ్కి వెళ్లారులే, ఎవరు రారు ఇప్పుడే అని అన్నాడు ఆమె మనసు గ్రహించి. అయినా ఆమెకి కంగారు తగ్గటం లేదు. అతని చేతి నుండి ఐస్ ప్యాక్ తీసుకుని తానే బుగ్గపై పెట్టుకుంది స్నేహ. మరో చేతితో బ్యాగ్ తీసుకుని బయటికి నడుస్తూ ఉంది. ఆమె పక్కనే నడుస్తూ ఇలానే వెళ్తావా అని అడిగాడు. అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది స్నేహ. ఐస్ కరగటం వల్ల చుక్క చుక్క నీళ్లు ఆమె డ్రెస్పై పడుతూ ఉన్నాయి. వాటి వైపు చూపించాడు. ఏం, ఇది పట్టుకుంటే బస్ ఎక్కనివరా ఏంటి అని చిరాగ్గా అడిగింది స్నేహ. ఫైనల్లీ మాటలు వచ్చాయి బయటికి అని అన్నాడు రామ్. లిఫ్ట్ రాగానే ఇద్దరు లిఫ్ట్లోకి నడిచారు. ఆవిడ కొడితే పిచ్చిదానిలా ఊరుకున్నావు ఎందుకు? ఎంత తప్పు చేసినా ఒక ఉద్యోగిపై చెయ్యి ఎత్తే రైట్ యజమానికి లేదు. నువ్వు కేసు ఫైల్ చెయ్యొచ్చు, తెలియదా నీకు అని అడిగాడు సౌమ్యంగా. తెలుసు, కానీ అవన్నీ పేపర్లో రూల్స్గా మాత్రమే పనికి వస్తాయి. బయట ప్రపంచంలో డబ్బు ముందు ఏ రూల్స్ పనిచెయ్యవు. తను చైర్మన్ కూతురు, నేను జస్ట్ ఎంప్లాయీని. ఆమెకు ఎదురుగా వెళ్ళి పోరాడే అంత తాహతు నాకైతే లేదు. ఓపిక అంతకంటే లేదు. ఉన్న సమస్యలతోనే పాటు ఇది ఇంకొకటా? ఇలాంటి సమస్యలైతే తట్టుకోవటం నా వల్ల కాదు. అతని వైపు కాకుండా లిఫ్ట్ వాల్స్ వైపు అస్పష్టంగా కనిపిస్తున్న తన రూపం వైపు చూస్తుంది స్నేహ. ఆమె వైపు చూశాడు రామ్. తిక్కపిల్ల అనుకున్నాను, కానీ నీకు కొంచెం బ్రెయిన్ ఉందే అని అన్నాడు. అతని వైపు కోపంగా చూసింది స్నేహ. నిన్ను డ్రాప్ చేయమని చెప్పారు కరణ్ సార్ అని అన్నాడు లిఫ్ట్ నుండి బయటకు నడుస్తూ. నో నీడ్, నేను వెళ్తాను, మీరు శ్రమ తీసుకోవద్దు అని అంది స్నేహ కొంచెం ఉడుక్కుంటూ. బాస్ ఆర్డర్ వేశాక నేను చెయ్యకుండా ఎప్పుడూ లేను. నీకు నువ్వు వస్తే ఓకే, లేదంటే ఎత్తుకుని వెళ్ళి కారులో కూర్చోపెడతాను. ఫేస్లో ఇస్సుమంత ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పేశాడు రామ్. అతనిని మింగేసేలా చూస్తూ అతనిని అనుసరించింది స్నేహ. నేను చేయకపోతే నిజంగానే ఆ పని చేసేలాగున్నాడు అని మనసులో అనుకుంటుంది. వరుసగా తనని రామ్ కారులో దింపితే తమ కాలనీ వాళ్ళు ఉన్నవి లేనివి ఊహించి చెవులు కొరుక్కుంటారు అని ఆమెకు భయం. స్నేహ కారు ఎక్కగానే కార్ స్టార్ట్ చేసేశాడు రామ్. స్నేహ మాట్లాడకుండా బయట చూస్తుంది. అలాగే చూస్తూ కూర్చొని ఉంటే కారు ఒకచోట ఆగింది. ఇక్కడెందుకు ఆపారు అని అంది కారు దిగుతున్న రామ్ని చూసి. దిగితే తెలుస్తుంది అని అన్నాడు సీరియస్గా, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా రామ్ అలాగే నిలబడి. ఇక ఏం చేసేది అర్థం కాక స్నేహ కార్ దిగి చూసింది. ఎదురుగా ఉన్న రెస్టారెంట్ చూసి ఇక్కడికెందుకు తీసుకువచ్చారు అని అడిగింది స్నేహ. ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? కాసేపు సైలెంట్గా ఉండలేవా అని విసుక్కుంటూ లోపలికి నడిచాడు రామ్. కార్ని ఒక పక్కకు పెట్టేసి మౌనంగా అతనిని అనుసరిస్తూ ఉంది స్నేహ. స్నేహ సడన్గా కాల్ కట్ చేయటంతో మళ్ళీ కాల్ చేసింది పరి. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకుని చూసుకుని ఉండదు అని అనుకుంటూ ఉంది పర్ణిక. పావుగంట తర్వాత ఆమెకి కాల్ వచ్చింది. బయట ఉన్నాను, వచ్చేసేయ్ అన్నట్లుగా. ఇక కరణ్ నుండి కాల్ రాగానే తన బ్యాగ్ తీసుకుని మేనేజర్కి చెప్పేసి బయటికి వచ్చింది పర్ణిక. కరణ్ కారు దగ్గరికి వచ్చి బ్యాక్ డోర్ ఓపెన్ చేసింది. కరణ్ ముందు ఉండటం చూసి బ్యాక్ డోర్ క్లోజ్ చేసి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కార్ ఎక్కేసింది. ఇక డోర్ క్లోజ్ చేసి రామ్ గారు రాలేదా అని అడిగింది. కళ్ళ ముందు ఉన్న మొగుడి గురించి లేదు కానీ అసిస్టెంట్ గురించి అడుగుతున్నావా మిసెస్ కరణ్ అని అన్నాడు కరణ్ వ్యంగ్యంగా పరి వైపు చూస్తూ. తన తొందరపాటు గుర్తించి ఐఎమ్ సారీ, అది నేను క్యాజువల్గా అడిగానంతే అని అంది పర్ణిక. చిన్న పని మీద ఉన్నాళ్లే, అది అయ్యాక వచ్చేస్తాడు అని అన్నాడు డ్రైవ్ చేస్తూ. స్నేహని తీసుకురమ్మని చెప్పాలి అని అనుకున్నాను, కానీ తను రాను అని అంది అన్నది పర్ణిక. ఓహో అలాగా అని అన్నాడు కరణ్. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇది 50వ ఎపిసోడ్. అందుకని నేను ఇంత పెద్ద ఎపిసోడ్ ఇచ్చాను. మీరు హ్యాపీ ఫీల్ అవుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. మరొక చిన్న మాట ఏంటంటే, ఇంత కష్టపడి చేస్తున్నాను, 1000 కూడా రీచ్ కావట్లేదు. మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే అట్లీస్ట్ మినిమం 1000 వ్యూస్ అయినా వస్తుంది కదా. నిజంగా ఈ స్టోరీకి అంత వర్తబుల్ లేదంటున్నారా మీరు? నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, నా స్టోరీస్ని కూడా. మీరు చేసే లైక్ కామెంట్ షేర్ వల్ల మా కష్టానికి ఫలితం దక్కుతుంది. థ్యాంక్ యూ గైస్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.